హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రమిత్ వ్లాగ్స్. సో లాస్ట్ వీక్ నేను మీకు చెప్పినట్టుగానే H1B రిలేటెడ్గా ప్రాసెస్ కానీ ఆ స్టెప్స్ కానీ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పిస్తున్నట్టుగా నేను మీకు ఈ వీడియోలో పోస్ట్ చేయబోతున్నాను. సో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అట్ ద సేమ్ టైం లైక్ మీకు ఏమైనా సజెషన్స్ కానీ కామెంట్స్ కానీ లేకపోతే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దట్ నేను మీ క్వశ్చన్స్ని అన్నిటినీ నేను ఆన్సర్ చేస్తాను. సో నేను మీకు ఇక్కడ క్లియర్గా ఒక డయాగ్రామ్ వేసి చూపించాను. సో ఈ డయాగ్రామ్లో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఫస్ట్ స్టెప్ లాటరీ నుంచి వద్దాము. లాటరీలో సపోజ్ నాట్ సెలెక్టెడ్ అనుకోండి, మన కంపెనీ నుంచి కానీ కన్సల్టెన్సీ నుంచి కానీ మనకు ఒక మెసేజ్ కానీ మెయిల్ కానీ వస్తుంది దట్ యువర్ అప్లికేషన్ హ్యాస్ నాట్ బీన్ సెలెక్టెడ్ ఫర్ దిస్ ఇయర్ అన్నట్టుగా. కొన్ని కన్సల్టెన్సీస్ నుంచి ఏంటంటే డైరెక్ట్గా మనకి కాల్ రాదు. సో దాన్ని మనము నాట్ సెలెక్టెడ్గా పరిగణించుకోవచ్చు. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. మనం సెకండ్ లాటరీ కోసం కూడా వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే సమ్ టైమ్స్ మనకు సెకండ్ లాటరీ కూడా వేస్తూ ఉంటారు కాబట్టి. మనం పాజిటివ్ సైడ్లో వెళ్దాము. లాటరీలో సెలెక్ట్ అయిపోయిందని చెప్పేసినట్టుగా అనుకుందాం ఇప్పుడు. సో లాటరీలో సెలెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన కంపెనీ వచ్చేసి కంగ్రాచులేషన్స్, యువర్ H1B హ్యాస్ బీన్ సెలెక్టెడ్, విల్ మెయిల్ యూ ఆర్ విల్ మెసేజ్ యూ ఫర్ ద నెక్స్ట్ స్టెప్స్ అని చెప్పేసినట్టుగా చెప్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మన కంపెనీ వచ్చేసి మనం పిటిషన్ ఫైల్ చేయడము. సో ఈ పిటిషన్ ఫైల్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ కానీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కానీ మన దగ్గర నుండి తీసుకుంటారు. సో ఈ ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారు, లేకపోతే ఏమేమి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు, ఎట్ ద సేమ్ టైం పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత మనకు ఒక కొరియర్ ప్యాకేజ్ వస్తుంది. ఆ కొరియర్ ప్యాకేజ్లో మనకి పిటిషన్ ఫైల్ చేసిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంట్లో మనం ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ సెలెక్ట్ నోట్స్ చూసుకోవాలి అని చెప్పేసినట్టుగా నేను నా ఫర్దర్ వీడియోలో మీకు అది కంప్లీట్గా చూపిస్తాను. సో ఈ పిటిషన్ ఫైలింగ్ అనేది మనకి 2 మోడ్స్లో ఉంటుంది. ఒకటి ఫస్ట్ ప్రీమియం మోడ్లో ఉంటుంది. ఈ ప్రీమియం మోడ్లో ఎలా అంటే మనకి రెగ్యులర్గా నార్మల్ పిటిషన్ ఫైల్ చేయడానికి ఒక $2,500 to $2,800 వరకు ఉంటుంది. అది కాకుండా మనం ప్రీమియం ఫైల్ చేయాలనుకుంటే కనుక ఇంకా అడిషనల్గా $3,000 వరకేమో పే చేయాల్సి వస్తుంది. కాకపోతే ఇక్కడ డెసిషన్ మాత్రం క్విక్గా వచ్చేస్తుంది, లైక్ 15 to 20 days. రిసిప్ట్ నోటీస్ అనేది 1 వీక్లో వస్తుంది అండ్ డెసిషన్ అనేది మనకి నెక్స్ట్ 15 daysలో వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒకవేళ సపోజ్ మనకి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ కానీ రిక్వైర్డ్ డాక్యుమెంట్ కానీ లేదనుకోండి, వాళ్ళు అక్కడ మనకి RFE అనేది ఏం సెండ్ చేయరు, డైరెక్ట్ డెసిషన్ సెండ్ చేస్తారు నాట్ అప్రూవ్డ్ అని. లేదంటే కనుక అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక అప్రూవ్డ్ అని చెప్పేసినట్టుగా డెసిషన్ సెండ్ చేస్తారు. సో రెగ్యులర్ మోడ్ అనేది మనం చూద్దాం ఒకసారి. రెగ్యులర్ మోడ్ అనేది ఎలా ఉంటుందంటే 4 to 6 months టైం తీసుకుంటుంది. కాకపోతే ఇక్కడ మనకి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే రిక్వైర్డ్ డాక్యుమెంట్ కానీ లేకపోతే ఫస్ట్ మనకి RFE వేస్తారు, రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ అని చెప్పేసి. అది చూసి మన కన్సల్టెన్సీ కానీ మన కంపెనీ కానీ మన త్రూ కావాల్సిన డాక్యుమెంట్ తీసుకుని వాళ్ళు RFEకి రిప్లై ఇస్తారు. ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్ కానీ ఆ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ కానీ రిప్లై ఇస్తారు USCISకి. సో వన్స్ అది చూసిన తర్వాత వాళ్ళు మళ్ళీ డెసిషన్కి వెళ్తారు. సో అప్పుడు అప్రూవ్డ్ లేదా నాట్ అప్రూవ్డ్ అని చెప్పేసి డెసిషన్ ఇస్తారు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అప్రూవ్డ్ అనే వస్తుంది మనకి H1Bకి. నాట్ అప్రూవ్డ్ అని చాలా రేర్ కేసెస్లో వస్తాయి. నన్ను కనుక అడిగితే మీరు రెగ్యులర్ మోడ్లో వెళ్ళడం అనేది ఆల్వేస్ బెస్ట్. ప్రీమియం అనేది కొంచెం రిస్క్. అంటే మీకు మీ డాక్యుమెంట్స్ కానీ మీ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే మీ కన్సల్టెన్సీ కంపెనీ పైన నమ్మకం ఉంటే ప్రీమియం మోడ్లో వెళ్ళిపోండి. బట్ నేనైతే రెగ్యులర్ మోడ్ సజెస్ట్ చేస్తాను. సో దట్ మనకి ఏమైనా డాక్యుమెంట్స్ కావాల్సి వస్తే RFE పడి ఆ తర్వాత మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అప్రూవ్డ్ అని వస్తాయి. సో ఇక్కడ RFE పడే ఛాన్సెస్ ఉంటాయా అంటే ఉంటాయి, డెఫినెట్గా 10 to 15% ఛాన్సెస్ ఉన్నాయి. నేను లాస్ట్ ఇయర్ నా ఫ్రెండ్కి ఒక అతనికి RFE పడడం చూశాను అండ్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేసిన తర్వాత అప్రూవల్ వచ్చేసింది. సో ఇక్కడ రెగ్యులర్ మోడ్లో కూడా ఏంటంటే ఫస్ట్ మనము అది అప్లై చేసిన తర్వాత మనకి రిసిప్ట్ నోటీస్ అనేది వస్తుంది ఒక 15 daysలో. సో ఇక్కడ ఆ రిసిప్ట్ నోటీస్లో ఏంటంటే నంబర్ అనేది ఒకటి మెన్షన్ చేస్తారు. బోత్ ప్రీమియం దాంట్లో కానీ రెగ్యులర్ దాంట్లో కానీ ఒక నంబర్ మెన్షన్ చేస్తారు మనకి రిసిప్ట్ నోటీస్ వచ్చిన తర్వాత. సో ఆ నంబర్ చూసుకొని మనం డైలీ చెక్ చేసుకోవచ్చు USCIS సైట్లో, లైక్ కేసు అప్రూవ్ అయిందా లేకపోతే RFE పడిందా లేకపోతే రిజెక్ట్ అయిందా అని చెప్పేసి. సో వీ ఆల్వేస్ గోస్ టు పాజిటివ్, లైక్ అప్రూవ్డ్ అని చెప్పేసి అన్నట్టుగా వచ్చేసింది అని అనుకోండి. అప్రూవ్ అని వచ్చిన తర్వాత మనకి ఒక ఫామ్ అనేది వస్తుంది, I-797 ఫామ్ అని చెప్పేసి అన్నట్టుగా వస్తుంది. అదే మన యాక్చువల్ పిటిషన్. ఇంకా సో అక్కడితో మన పిటిషన్ ఫైలింగ్ అండ్ అప్రూవల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనము వీసా బుక్ చేసుకోవడము. ఈ వీసా బుక్ చేసుకోవడంలో ఎలా అంటే DS-160 ఫిల్ చేసుకోవాలి, వీసా స్లాట్ బుక్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వీసాకి అటెండ్ అవ్వాలి.
మీరు ఇక్కడ అప్రూవల్ వచ్చిన తర్వాత ఇమీడియట్‌గా కూడా DS-160 ఫార్మ్ ఫిల్ చేయడం అనేది చేసేసుకోవచ్చు. కాకపోతే వీసా స్లాట్ డేట్ అనేది మనం కొంచెం లేట్‌గా పెట్టొచ్చు. సో, దాని డీటెయిల్స్ అనేది నేను ఆ DS-160 ఎలా ఫిల్ చేస్తారు, అట్ ద సేమ్ టైమ్ వీసా స్లాట్ బుక్ చేసుకోవడం ఎలా, అండ్ వీసా ఇంటర్వ్యూకి కావాల్సిన డాక్యుమెంట్స్ అండ్ క్వెషన్స్ అనేది నేను నా సెపరేట్ వీడియో ఒకటి చేస్తాను. అప్పుడు నేను మీకు ఇంకా క్లియర్‌గా చెప్తాను. సో, సపోజ్ మన దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ కంప్లీట్‌గా ఉన్నాయి అండ్ అపాయింట్మెంట్ బుక్ అయిపోయింది అండ్ నెక్స్ట్ మనం వీసాకి వెళ్తున్నాం అని అనుకోండి. వీసాకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. అక్కడే వెంటనే మనకు డెసిషన్ వచ్చేస్తుంది. లైక్ పాస్‌పోర్ట్ తీసేసుకుంటాడు. సో, అది అప్పుడు మనకి అప్రూవ్డ్ అని చెప్పేసి అన్నట్టుగా అనుకోవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే పాస్‌పోర్ట్ బ్యాక్ ఇచ్చేస్తాడు. అది మనకి రిజెక్ట్ అన్నా అవ్వచ్చు, లేదంటే క్వెరీ అన్నా పడొచ్చు అన్నట్టుగా అనుకోవచ్చు. సపోజ్ క్వెరీ పడిందనుకోండి, ఆ క్వెరీకి రిలేటెడ్‌గా కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ, డాక్యుమెంట్స్ కానీ మళ్ళీ అడుగుతాడు. సో, ఆ డాక్యుమెంట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి డెసిషన్ ఇస్తాడు. లైక్ అప్రూవ్డా, నాట్ అప్రూవ్డా అని చెప్పేసి. ఆల్వేస్ బీ పాజిటివ్ అండ్ హోప్ అండ్ బీ కాన్ఫిడెంట్. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు మనకు ఆల్వేస్ అప్రూవ్ అయిపోతుందని చెప్పేసి అన్నట్టుగా పాజిటివ్‌గా వెళ్ళిపోతాం మనము. అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద H-1B కేసెస్‌లో అప్రూవల్ అయ్యే ఛాన్సెసే ఎక్కువ ఉంటాయి. చాలా రేర్ కేసెస్‌లో మనకి రిజెక్టెడ్ అని వస్తాయి. సో, దాని గురించి మీరేం భయపడొద్దు. ఆల్వేస్ అప్రూవ్ అవుతుందని పాజిటివ్ వేలోనే వెళ్ళిపోతాము. నెక్స్ట్ వన్స్ అప్రూవ్ అయిపోయిన తర్వాత ఇంకా వీసా మన చేతికి రావడానికి ఒక 15-20 డేస్ పడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఇమిగ్రేషన్ స్టెప్. సో, నా ఇమిగ్రేషన్ అనేది ఎలా ఉంటుంది, ట్రావెల్ ప్లాన్స్ అనేవి మీరు నా ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు. నా యూట్యూబ్ ఛానల్‌లో ఉన్నాయి. దాంట్లో మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు.